అండి, వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చామదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అందులోనే 1 ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసుకోవాలి. ఈ చామదుంపల్ని ఒకే సైజు ఉండేలాగా తీసుకుంటే ఒకటేసారి ఈవెన్గా బాగా కుక్ అవుతాయి. ఒకవేళ పెద్దవిగా ఉంటే వాటిని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు దీనిలో వేసుకునే కొబ్బరి కారం తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి ముక్కలు, 6-7 ఎండుమిర్చి ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. లోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చామదుంపలు బాగా మగ్గిపోయాయి. దీనిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా మన కారానికి తగినట్టు 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది రసము, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చివరిగా ఇందులో తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఉడికించేటప్పుడు కారం పొడిలోనూ ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ సరిపోతుంది. సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చామదుంప ఫ్రై. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.